ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోవడం, రోహిత్ శర్మ ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన ట్రోలింగ్కి గురవుతున్న పరిస్థితుల్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ ఎప్పటికీ వెనకడుగు వేయదన్న పాండ్యా తాము పోరాడుతూ ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు. ముంబై జట్టు ఎప్పటికీ ఆశలు వదులుకోదని పాండ్యా స్పష్టం చేశాడని తెలుస్తుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ వరుసగా 3వ మ్యాచ్లోనూ ఓడిన సంగతి తెలిసిందే. నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కేవలం 118 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం చేజింగ్లో రాజస్థాన్ రాయల్స్ మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించేసింది. అయితే ఈ సందర్భంగా ఈ సీజన్కు ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ రోహిత్ శర్మ స్థానంలో అతడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ వరుసగా 2 సీజన్ల ఫైనల్స్ చేర్చిన పాండ్యాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ముంబై కెప్టెన్గా హార్దిక్ అంచనాలను అయితే అందుకోలేకపోతున్నాడని చెప్పుకోవాలి. ఒకవైపు రోహిత్ అభిమానులు చప్రీ అంటూ హార్దిక్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పమనిపిస్తుండటంతో జట్టు సైతం 2గా చీలిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ముంబై పేలవ ప్రదర్శన చేస్తుండటంతో పాండ్యాపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ముంబై ఇండియన్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిన తరువాత ట్విట్టర్ వేదికగా హార్దిక్ పాండ్యా రియాక్ట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఫోటోని పోస్ట్ చేసిన హార్దిక్ ఈ టీం గురించి మీరు ఖచ్చితంగా ఓ విషయం తెలుసుకోవాలని చెప్పుకొచ్చాడు. మేము ఎప్పటికీ ఆశలు వదులుకోం, మేము పోరాడుతూనే ఉంటాం, మేము ముందుకు సాగుతూనే ఉంటామని చెప్పుకొచ్చాడు. అయితే హార్దిక్ పాండ్యా చేసిన ఈ పోస్ట్ కాసేపట్లోనే వైరల్ అయింది. ఈ పోస్టుకు నెటిజన్లు కూడా బదులిస్తున్నారు. కొందరు హార్దిక్కు కీలక సూచనలు చేయడం గమనార్హమని చెప్పుకోవాలి. బలంగా ఉండు సోదరా, ధోని నీకు రోల్ మోడల్ అని చెబుతూ ఉంటావు కదా, నువ్వు కూడా అతడిలాగా వినయంతో ఉండు, అందరితో మంచిగా మెలుగు, నీ ఎక్స్ట్రా యాటిట్యూడ్ని పక్కన పెట్టు, భారతీయులకు అది నచ్చదు. ధోనిని మేము ఇష్టపడేది కేవలం అతడి ఆటను చూసి మాత్రమే కాదు. ధోని కొన్నిసార్లు విఫలమైనా సరే వినయం, ప్రశాంతమైన ప్రవర్తన కారణంగా అతను మేము ఇష్టపడుతున్నాం అని ప్రయోగాన్ని నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకో నెటిజన్, ఓసారి నువ్వు సీనియర్లను గౌరవించడం మొదలు పెడితే, ఒకసారి నువ్వు నీ ప్రవర్తన మార్చుకుంటే, ఓసారి నువ్వు ఈ టీంని వన్ ఫ్యామిలీగా మారిస్తే ముంబై ఇండియన్స్ని ఎవ్వరూ ఆపలేరు, కానీ ఇవన్నీ అసాధ్యంగా కనిపిస్తున్నాయి అని సత్యప్రకాష్ అనే జర్నలిస్టు హార్దిక్ పోస్టుకు చెప్పుకొచ్చాడు. హార్దిక్ వెంటనే కెప్టెన్సీ పగ్గాలు రోహిత్కు అప్పగించాలని కొందరు డిమాండ్ చేశారు. మరికొందరేమో రోహిత్ శర్మను నిందించారు. రోహిత్ను జట్టు నుంచి తప్పించాలని ఒకరు, మేము నీతో ఉన్నాం ట్రోల్స్ పట్టించుకోకని మరొకరు హార్దిక్ తమ అభిప్రాయాలను తెలియజేశారు. ముంబై ఇండియన్స్ ఏప్రిల్ 7వ తేదీన తదుపరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనుంది. వాంఖాడే స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లోనైనా ముంబై గెలుపు బాట పడుతుందేమో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.